ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ఈ రోజు ఈ కలియుగంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది. అది వింటే మీ కళ్ళు నిజంగా బయలు కమ్ముతాయి. మరియు ఈ రాబోయే 24 గంటల్లో ఈ రోజులు ఇప్పుడు మీ జీవితంలోకి ఆ సంతోషాలను తిరిగి తీసుకురాబోతున్నాయి. వీటి కోసం మీరు ఏడాది పొడవునా వెతికారు కానీ దొరకలేదు. కానీ ఇప్పుడు ఈ రాబోయే 24 గంటల తర్వాత అదే సంతోషాలు అకస్మాత్తుగా మీ ఒడిలో పడబోతున్నాయి. మీరు ఎంతటి పోరాటాన్ని ఎదుర్కొన్నారో, ఎంతటి బాధను అనుభవించారు, మీ వారు మిమ్మల్ని ఎన్నిసార్లు ఏడిపించారో ఇక అదంతా ముగిసిపోనుంది. ఆందోళన వదిలేసి మనస్ఫూర్తిగా నవ్వండి. ఎందుకంటే ఈ రోజు తర్వాత ఏం జరుగుతుందో చూసి మీ కళ్ళను మీరే నమ్మలేరు. ఇంతటి అద్భుతమైన వార్త, ఇంతటి గొప్ప అదృష్టం కలియుగంలో మొదటిసారిగా ఇలాంటి దివ్యమైన అవకాశం లభిస్తుంది. ఎందుకంటే దేని గురించి అయితే మీరు జీవితాంతం ఎప్పుడూ ఆలోచించి కూడా ఉండరు, అదంతా కూడా ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతుంది. అంటే మీకు మనసు కోరిన ఫలితం లభించబోతుంది. ఈ రాబోయే 24 గంటల్లో ఈ సమయం మీ అంచనాల కంటే చాలా రెట్లు శుభప్రదంగా ఉండబోతుంది. స్వయంగా సృష్టికర్త అయిన శ్రీహరి విష్ణువు ఆశీస్సులు ఇప్పుడు నేరుగా మీ జీవితంలోకి రాబోతున్నాయి. స్నేహితులారా, భగవంతుడైన విష్ణువు తన భక్తులపై కృపా దృష్టిని ప్రసరింపజేసినప్పుడు అద్భుతాలు ఎటువంటి సంకేతాలు లేకుండా అకస్మాత్తుగా జరుగుతాయి. చాలా వేగంగా జరుగుతాయి. ఒకసారి అదృష్టం మారిపోతుంది. భాగ్యం కొత్త మలుపు తిరుగుతుంది. సౌభాగ్యం మీ తలుపు తడుతుంది. సంపాదన, పురోగతి మరియు లాభాలు నిరంతరం రెట్టింపు అవుతూనే ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు కూడా ధనం మీ వద్దకు వస్తున్నట్లు అనిపిస్తుంది. కఠినమైన శ్రమ లేకుండానే విజయం, ధనం మరియు కొత్త అవకాశాలు మీ జీవితంలో ప్రవేశిస్తాయి. భగవంతుడు స్వయంగా మీ ఒడిని సంతోషాలతో నింపుతున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా, వీడియోని ప్రారంభించే ముందు ఒక చిన్న మాట. భగవంతుడైన విష్ణువు ఆశీస్సులు పొందాలని కోరుకునేవారు, తమ జీవితంలో కూడా ఇంతటి పెద్ద మార్పు రావాలని కోరుకునేవారు దయచేసి ఈ వీడియోని మనస్ఫూర్తిగా లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో జై హరి విష్ణు, జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చేయడం ద్వారా శ్రీహరి విష్ణు ఆశీస్సులు, కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇంతటి గొప్ప అదృష్టం రాబోతున్నప్పుడు, అదృష్ట ద్వారాలు తెరుచుకున్నప్పుడు మరియు అద్భుతం స్వయంగా మీ జీవితంలోకి వస్తున్నప్పుడు శుభాకాంక్షలు నలుదిశల నుండి మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయని నమ్మండి. మిమ్మల్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. మరియు స్నేహితులారా, వీలైనంత వరకు మీ పనులన్నిటిని పక్కన పెట్టి మొదటిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇలాంటి దివ్యమైన మార్పు బహుశా మీ జీవితంలో మళ్లీ ఎన్నడూ రాకపోవచ్చు. ఈ సమయం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉంది. మీ అదృష్టాన్ని మెరిపించడానికి ఉంది. మరియు మీ తలరాతను మార్చడానికి స్వయంగా భగవంతుడు ఎంచుకున్న సమయం ఇది. ఈసారి గ్రహాలు, నక్షత్రాలు, గోచారాలు మరియు పంచాంగం అన్ని మీకు అనుకూలకంగా ఉన్నాయి. మీ అదృష్టం కోసం అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు మీ విజయాన్ని 4 రెట్లు కాదు అంతకంటే ఎక్కువ వేగంగా పెంచుతాయి. మీ ప్రయత్నాల్లో ప్రభావం చేస్తాయి. మీ తలరాతను బలోపేతం చేస్తాయి. మరియు మీరు కలలో కూడా ఊహించని అవకాశాలు తెరుస్తాయి. మీ జీవితంలో ఈ అద్భుతాలు ఎలా వస్తాయో, మార్పులు ఎలా జరుగుతాయో మరియు అదృష్టపు ఆట మీకోసం ఎలా మారుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇది కేవలం సమాచారం మాత్రమే కాదు, మీ జీవితంలో వెలుగు, ప్రగతి మరియు అంతులేని సంతోషాలను తీసుకురాబోయే ఒక దివ్య సందేశం. అవును స్నేహితులారా, ఏ దివ్య శక్తి గురించి అయితే మనం చర్చించుకుంటున్నామో అది మీకు ఎటువంటి హెచ్చరిక లేకుండా మీరు కలలుగన్నా కానీ ఊహించని ఒక శుభవార్తను ఇవ్వబోతుంది. స్నేహితులారా, ఒక్కోసారి జీవితంలో ఇక చాలు, అదృష్టం కలిసి రావడం లేదు అని మనిషి విరిగిపోయి చెప్పే సమయం వస్తుంది. కానీ అప్పుడే భగవంతుడు నవ్వుతూ మీ వైపు చూసి ఇప్పుడు నీ వంతు వచ్చింది, నీ జీవితం పైకి లేచే సమయం వచ్చింది అని అంటాడు. ఈ రోజు ఈ సందేశం సరిగ్గా అలాంటి సంకేతమే. ఇది కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుందని చెప్పే దివ్యమైన అడుగుల సడి. అవును స్నేహితులారా, ఆ క్షణం అకస్మాత్తుగా వస్తుంది. అద్భుతాలు ఎప్పుడు చెప్పిరావు, అవి నిశ్శబ్దంగా వస్తాయి మరియు మీ జీవితాన్ని విజయం, సౌభాగ్యం మరియు సంతోషాల వెల్లువతో కదిలిస్తాయి. రాబోయే సమయం కేవలం ఒక శుభవార్తను మాత్రమే తీసుకురాదు, అది కొత్త ఆశ, కొత్త మార్గం, కొత్త అవకాశం మరియు కొత్తగా మెరిసే అదృష్టాన్ని తీసుకొస్తాయి. ఈ శుభవార్త మీ జీవితంలోని ఏ రంగం నుండైనా రావచ్చు. మరియు అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే మీరు మనసు లోతుల్లో దేనినైతే కోరుకుంటున్నారో అదే మీకు లభించబోతుంది. దేనికోసమైతే మీరు రాత్రులు మేల్కొని ప్రార్థనలు చేశారో, కళ్లల్లో నీరుతో భగవంతుడు వేడుకున్నారు, ఇప్పుడు ఆ విషయం మీ వైపు వస్తుంది. ఎందుకంటే స్నేహితులారా, మీరు చాలా భరించారు. మీరు మనోవేదనతో పోరాడి పోరాడి అలసిపోయారు. భగవంతుడా, ఇప్పటికైనా ఏదైనా మంచి చెయ్యి, నా మాట విను, నేనెప్పుడు ఎవరికి చెడు చేయలేదు, మరి నాకు
నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఎన్నిసార్లు అని ఉంటారు. ఈశ్వరుడు ఎవరి మొరను ఎన్నడూ వినకుండా ఉండడు. ఇప్పుడు మీ నిజాయితీ, మీ నిబద్ధత, మీ శ్రమ మరియు మీ ప్రార్థనలు ఫలించబోతున్నాయి. అకస్మాత్తుగా మీ అదృష్టం మెరుస్తుంది. రాబోయే కాలంలో మీ అదృష్టం స్వయంగా మీ తలుపు తట్టే రోజు వస్తుంది. మీరు ఏ పని చేసినా అది ఎంత అద్భుతంగా పూర్తవుతుందంటే నీ అదృష్టం నిజంగానే మలుపు తిరుగుతుంది. భగవంతుడి హస్తం స్పష్టంగా కనిపిస్తుంది అని ప్రజలే అంటారు. అవును స్నేహితులారా, ఇప్పుడు మీ శ్రమకు అసలైన ఫలితం లభించే సమయం వచ్చింది. మీరు ఎన్ని ఏళ్లుగా పోరాటం సాగించారు, ఎన్ని రాత్రులు కన్నీళ్లతో గడిపి ఉంటారు, ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు విరిగిపోకుండా కాపాడుకున్నారు. కానీ ఇప్పుడు అదంతా కూడా గత కాలపు మాటగా మారిపోనుంది. ఈ దశ మీరు వికసించే, మెరిసే మరియు ఎత్తులను తాకే ఘట్టం. ఈ అద్భుతం మీ పోరాటానికి దక్కిన వెల, మీ సహనానికి దక్కిన బహుమతి. స్నేహితులారా, ఈ రోజు మీ చెవుల వరకు చేరిన ఈ సందేశాన్ని కేవలం ఒక యాదృచ్ఛికంగా భావించి పొరపాటు చేయకండి. ఈ సందేశం మీ వద్దకు చేరుతుందంటే దానికి కారణం మీరు పైనుండి ఎంపిక చేయబడమే. అవును స్నేహితులారా, మిమ్మల్ని మాత్రమే ఎంచుకున్నారు. ప్రతి వీడియో అందరికీ చేరదు. ప్రతి దివ్య సందేశం ప్రతి వ్యక్తికి పంపబడదు. ఇది ఎవరి అదృష్టమైతే మేల్కొనబోతుందో వారే వింటారు. మీ ఆత్మ కూడా ఇదే చెప్తుంది. అవును, ఈ సందేశం నా కోసమే. అదృష్టం మేల్కొన్నప్పుడు ఇతరులు ఏళ్ల తరబడి శ్రమించి సాధించే వాటిని మనిషి చాలా తక్కువ సమయంలోనే సాధిస్తాడు. మనస్ఫూర్తిగా భగవంతుడికి, విశ్వాసానికి మరియు ఆ దివ్య శక్తికి కృతజ్ఞతలు తెలపడం ప్రారంభించండి. ఎందుకంటే మీ వైపు వస్తున్న సౌభాగ్యం సామాన్యమైనది కాదు, అసాధారణమైనది. ఇది గొప్ప వ్యక్తులకు లభించే భాగ్యం. ఇప్పుడు అదే శక్తి మీ ఒడిలోకి రాబోతుంది. మీరు ఈ సందేశాన్ని వింటున్నట్లయితే మీ జీవితం వెనక్కి తిరగలేని మలుపుకు చేరుకుంటుందని తెలుసుకోండి. ఇది కేవలం ముందుకు సాగడమే, పైకి ఎదగడమే. ఇప్పుడు అదృష్టం మీకు తోడుగా ఉండబోతుంది. మీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసే ఆ శుభవార్త మీ జీవితంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు విశ్వంలోని శక్తి, గ్రహాల దిశ, నక్షత్రాల కాంతి మరియు దివ్య శక్తుల కలయిక వల్ల ఒక అద్భుతమైన యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మీ జీవితంలో కొత్త ఆరంభానికి తలుపు తెరవగలదు. ఈ రోజు మీకు సామాన్యమైనది కాదు, ఇది అసంఖ్య ప్రజల దిశను మార్చగల శక్తి ఉన్న క్షణం. ఆకాశం మీ కోసం ఏ సందేశాన్ని పంపుతుందో, గ్రహాలు ఏ సంకేతాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. విజయం, ధనం, సుఖం మరియు ఆనంద వర్షం కురిపించే ఆ శుభయోగం ఏది? నేటి యోగం మీ శ్రమకు ప్రతిఫలం దక్కుతుందనే సందేశాన్ని ఇస్తుంది. ఈ రోజు నక్షత్ర తిథి మరియు గ్రహాల గమనం విశ్వం పూర్తిగా మీకు అనుకూలకంగా ఉందని చూపిస్తున్నాయి. అవును స్నేహితులారా, నేడు ఏర్పడుతున్న గ్రహస్థితి నిజంగానే ఒక అద్భుతమైన కలయిక. నేటి గ్రహాల కలయిక ఇలా చెప్తున్నాయి. ఎక్కడైతే బాధ ఉందో అక్కడ ఉపశమనం లభించే సమయం ఇది. ఎక్కడైతే ఆందోళన ఉందో అక్కడ పరిష్కారం లభించబోతుంది. ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో అక్కడ కొత్త దారులు తెరవబోతున్నాయి. ఎక్కడైతే ఓటమి అనిపించిందో అక్కడ విజయం కోసం వేచి ఉంది. ఈ కలయిక వల్ల ఏ రంగంలోనైనా మీ ఆత్మవిశ్వాసం ఇక తగ్గదు. కెరియర్, వ్యాపారం, కుటుంబం, ప్రేమ లేదా ధనం, ప్రతి దిశలోనూ సానుకూల శక్తి మీ కోసం చురుకుగా మారింది. ఈ రోజు విశ్వం మీకు నేరుగా ఈ సందేశాన్ని ఇవ్వాలనుకుంటుంది. మీ హృదయంలో ఏదైనా నిజమైన కోరిక ఉంటే అది ఇప్పుడు మీ వైపు వస్తుంది. అదృష్టం ఎప్పుడు మారుతుంది, సంతోషాలు ఎప్పుడు వస్తాయి, శ్రమ ఎప్పుడు ఫలిస్తుంది అని మనం చాలా సార్లు ఆలోచిస్తుంటాం. ఇప్పుడు మీ శ్రమ వృధా కాదని సమాధానాన్ని ఈ రోజు తీసుకొచ్చింది. ఈ రోజు మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది, మీ దృక్పథాన్ని మారుస్తుంది మరియు అత్యంత ముఖ్యంగా మీ జీవితంలోకి రాబోయే సుఖాల ద్వారాలను తెరుస్తుంది. స్నేహితులారా, మీరు విన్నది నిజమే. ఎందుకంటే నేడు మనం ఆ దివ్య ఆశీర్వాదం గురించి, ఆ పవిత్ర శక్తి గురించి, ఆ అద్భుత క్షణం గురించి మాట్లాడుకుంటున్నాం. దీనిని తీసుకొని స్వయంగా జగత్ రక్షకుడైన శ్రీహరి విష్ణు మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. జీవితంలో ఒక్కోసారి మనిషి అలసిపోయి ఇక చాలు అని అనుకునే క్షణాలు వస్తాయి. స్థితులతో యుద్ధం, మనుషులతో యుద్ధం మరియు తన తలరాతతో యుద్ధం. కానీ అప్పుడే భగవంతుడు ఒక సంకేతాన్ని పంపిస్తారు. ఒక సూక్ష్మ సందేశం, ఒక అదృశ్య శక్తి నీ మొర వినబడింది, సమయం మారిపోయింది అని చెప్తుంది. ఈ రోజు ఈ వీడియో ఆ మారుతున్న సమయం, మేల్కొంటున్న భాగ్యం మరియు రాబోయే శుభవార్త గురించి సందేశమే. ప్రశాంతంగా కూర్చోండి, ఎందుకంటే నేడు మీరు కేవలం రాశిఫలం వినడం లేదు, మీ జీవితంలో జరగబోయే అద్భుతాల గురించి వింటున్నారు. అవును స్నేహితులారా, చాలా సార్లు మనం ప్రాణం పెట్టి శ్రమిస్తాం, అంత పణంగా పెడతాము, కానీ పనులు మధ్యలోనే ఆగిపోతాయి. మనసులో అసలు ఎందుకు అనే ఒకే ఒక ప్రశ్న మిగిలిపోతుంది. కానీ ఇప్పుడు విష్ణుమూర్తి కృపతో ఆగిపోయిన పెద్ద పని అకస్మాత్తుగా మళ్లీ పట్టాలెక్కుతుంది. నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అడ్డంకులతో నిండిన ఆ పని ఇప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో పూర్తవుతుంది. ఏదో అదృశ్య శక్తి మీ చేయి పట్టుకొని నడిపిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. స్నేహితులారా, మీరు చాలా కాలంగా డబ్బు విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు. సంపాదన ఉన్నా అది నిలవడం లేదు, లేదా ఖర్చులు మిమ్మల్ని వదలడం లేదు.
లేదు. కానీ ఇప్పుడు విష్ణుమూర్తి కృపతో ధన ప్రవాహం స్థిరంగా మొదలవుతుంది. అకస్మాత్తుగా ఎక్కడ ఒక చోట డబ్బు దొరకడం, ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం, పాత అప్పులు తీరడం లేదా ఏదైనా కొత్త అవకాశం ద్వారా సంపాదన ద్వారం తెరవడం, ఇవన్నీ ఇప్పుడు మీ జీవితంలో వాస్తవం కాబోతున్నాయి. ఈ సంకేతాలన్నీ కూడా లక్ష్మీదేవి స్వయంగా మీ తలుపు గడియ తీయబోతుందని సూచిస్తున్నాయి. అవును స్నేహితులారా, నేడు విష్ణుమూర్తి కృప కేవలం మీ మీదనే కాదు, మీ మొత్తం కుటుంబం మీద కూడా కురవబోతుంది. మరియు కుటుంబంలో ఎవరిదైనా సాధన, కోరిక నెరవేరడం, కొత్త వాహనం, కొత్త ఇల్లు లేదా ఏదైనా శుభారంభం మీ ఇంటి వాతావరణాన్ని సంతోషాల వర్షంతో నింపేస్తాయి. ఎక్కడైతే కొద్దిగా ఒత్తిడి మరియు ఆందోళన ఉండేవో అక్కడ ఇప్పుడు నవ్వు, ఆనందం, శాంతి మరియు తృప్తి నెలకొంటాయి. కొంతకాలంగా అదృష్టం మీకు దూరమైనట్లుగా మీరు గమనించి ఉంటారు. శ్రమించిన ఫలితం దక్కలేదని కాదు, కానీ ఇప్పుడు లభిస్తున్న దివ్య సంకేతాలు అదృష్టపు తాళం తెరుచుకుందని స్పష్టంగా చెప్తున్నాయి. ఇప్పుడు మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. మీ పేరు, మీ ప్రతిష్ట, మీ గౌరవం అన్ని పెరుగుతాయి. ప్రతి మనిషి హృదయంలో ఎవరికి చెప్పని ఒక కోరిక ఉంటుంది. దానిని మనసులోనే దాచుకుంటారు. ఆ కోరిక ఏదైనా కావచ్చు. కొత్త ఉద్యోగం, ప్రేమైన వారి తోడు, ఆరోగ్యం లేదా చాలా కాలంగా ఆగిపోయిన కళ నెరవేరడం. ఇప్పుడు ఆ కోరిక నెమ్మదిగా నిజం కాబోతుంది. ఎవరైనా ఊహించని వ్యక్తి, ఒక అవకాశం, ఒక సందేశం, అకస్మాత్తుగా వచ్చే ఫోన్ కాల్, ఏదైనా సరే మీ జీవితాన్ని మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న దిశ వైపు తిప్పుతుంది. చాలా సార్లు పాత విషయాలు ముగిశాయంటే అర్థం కొత్త విషయాలు పుట్టడమే. ఈసారి ఆ కొత్త ఆరంభం మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకొస్తుంది. కొత్త ఉద్యోగం, వ్యాపారం, వేరే ప్రాంతానికి వెళ్లడం, బంధం లేదా ఏదైనా పెద్ద అవకాశం, ఇవన్నీ కూడా విష్ణుమూర్తి స్వయంగా మీ రాతను రాయడానికి కూర్చున్నారని సంకేతాలు. రాబోయే సమయం వెలుగు, పురోగతి, సమృద్ధి మరియు సుఖంతో నిండి ఉంటుంది. అవును స్నేహితులారా, మీరు చాలా కష్టాలు పడ్డారని నాకు తెలుసు. ఒంటరిగా ఏడ్చి ఉంటారు, మిమ్మల్ని మీరే నిందించుకొని ఉంటారు. భగవంతుడు వినడం లేదని అనిపించి ఉంటుంది, కానీ అలా జరగలేదు. ఈ దివ్య సందేశం చాలా స్పష్టం. భగవంతుడు ఎల్లప్పుడూ మీ మొర వింటూనే ఉన్నాడు. కేవలం సమయం అనుకూలకంగా లేదు. ఇప్పుడు సమయం అనుకూలించింది. అదృష్టం మీకు తోడుగా ఉంది. సంతోషాలు పూర్తి వేగంతో మీ వైపు వస్తాయి. జీవితం ఇప్పుడు మీ వైపు చూసి నవ్వుతుంది. స్నేహితులారా, ఈ రోజు మీరు విన్నది కేవలం భవిష్యవాణి కాదు, ఇది ఒక దివ్య సంభాషణ. విష్ణుమూర్తి కృప మీపై, మీ ఇంటిపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. మీరు సురక్షితంగా, సంపన్నంగా ఉండాలి మరియు మీ ప్రతి కోరిక నెరవేరాలి. అవును స్నేహితులారా, ఈ సందేశాన్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందండి మరియు మార్పు మొదలైందని నమ్మండి. ప్రతిరోజు మన జీవితంలో ఏదో ఒక కొత్త దానాన్ని జోడిస్తుంది మరియు నేటి రోజు, నేటి శక్తి, నేటి ఈ దివ్య సమయం మీరు ఒంటరి వారు కాదని చెప్తుంది. విశ్వం మీ చెయ్యి పట్టుకొని ఉంది. ఈ సమయం మారిపోతుంది. మీ జీవితంలో ఒక కొత్త వెలుగు కిరణం తలుపు తట్టబోతుంది. మీ మీద నమ్మకం ఉంచండి. మనసు శుభ్రంగా ఉంచుకోండి మరియు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. ఎందుకంటే మంచి రోజులు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. స్నేహితులారా, అసలు భయపడకండి. ఎందుకంటే శనిదేవుణ్ణే కర్మఫలాలు ఇచ్చే దేవుడు అంటారు. మీరు చేసిన మంచి పనుల ఫలితం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మీ నొసట రాసి ఉన్న సంపదను, విజయాన్ని ఎవ్వరూ మీ నుండి లాక్కోలేరు. ఈ విషయాలన్నీ మీ మనసుపై రాసుకోండి. కానీ అదే సమయంలో రాబోయే 24 గంటల కాలంలో కొందరు అబద్ధాల కోరులు మరియు మోసపూరిత వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు దోవ పట్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అవును స్నేహితులారా, 10 మంది అబద్ధాల కోరుల మధ్య ఒక నిజాయితీ పరుడు ఒక్కోసారి బలహీన పడుతున్నాడన్నట్లుగా రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో అలాంటి వాతావరణం ఏర్పడవచ్చు. కొందరు మంచి మాటలతో మిమ్మల్ని అయోమయంలో నెట్టి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు మార్గంలోకి నెట్టడానికి ప్రయత్నించవచ్చు. వారు మీ కోసం కొత్త సమస్యలు సృష్టించవచ్చు, కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడు ఒంటరిగా భావించవద్దు. ఎవరైనా పదే పదే ఈ పని నీ వల్ల కాదు, దీని వల్ల నీకు నష్టం వస్తుంది, ఇది చేస్తే పిచ్చివాడి అవుతావు అని అంటే వారు మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నారని మరియు మిమ్మల్ని మానసికంగా బలహీనపరచాలని చూస్తున్నారని అర్థం చేసుకోండి. అలాంటి వారికి దూరంగా ఉండండి. వారితో తక్కువ మాట్లాడి మీ దృష్టిని కేవలం మీపై ఉంచుకోండి. స్నేహితులారా, ఈ సమయం మీకు ఒక కఠినమైన పరీక్ష లాంటిది. ప్రతి మనిషి జీవితంలో ఏది సరిగ్గా జరగడం లేదని అనిపించే సమయం కూడా వస్తుంది. ఏ పని చేసినా వికటిస్తుంది. చివరకు ఎవరికైనా మంచి చేయాలనుకున్న చెడు ఫలితమే వస్తుంది. అలాంటి సమయంలో అసలు ఏది, ఎలాంటి కాలం మన మీద మనకే నవ్వు వస్తుంది. కానీ ముందుకు సాగే క్రమంలో ఇలాంటి సమయంలో ఎప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోకండి. ప్రశాంతమైన మనసుతో భగవంతుడిపై పూర్తి నమ్మకం ఉంచి ముందుకు సాగండి మరియు ఎప్పుడు నవ్వుతూ ఉండండి. మీ ముఖంపై నవ్వు ఉన్నంత కాలం మీ విరోధులు కుళ్ళుకుంటూనే ఉంటారు. మీరు విచారంగా ఉంటే మీ శత్రువులు లోపల సంతోషిస్తారు అనే విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోండి. కాబట్టి మీ సమయం బాగున్నా లేక సవాళ్లతో కూడుకొని ఉన్నా
మీరు నిజాయితీగా శ్రమిస్తుంటే ఈ రోజు కాకపోయినా రేపైనా విజయం మీదే అవుతుంది. ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. చూడండి, మీ జీవితంలో వచ్చే ప్రతి క్షణం ప్రతి దశ మీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది, కొత్త పాఠం చెప్తుంది. కాబట్టి దేని గురించి కూడా అతిగా చింతించి మిమ్మల్ని మీరు విడగొట్టుకోకండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, పలానా వారు శ్రమించకపోయిన వారు పెద్ద విజయాలు దక్కుతున్నాయి, మంచి ఫలితాలు వస్తున్నాయి అని ఆలోచించకండి. స్నేహితులారా, జీవితంలో ఏం జరుగుతున్నా అది ఏదో ఒక మంచి కోసమే జరుగుతుంది. జరగబోయేది కూడా మీకోసమే బాగుంటుంది. మీరు కేవలం ఆడంబరాలు లేకుండా, అబద్ధాలు లేకుండా నిజాయితీగా ముందుకు సాగాలి. ఈ మార్గం సులభం కాదు. మీ తలరాతలో ఉన్న కర్మల లెక్క జరగాల్సిందే. కానీ గుర్తుంచుకోండి, మీరు ఇతరుల మీద ఆధారపడి జీవించినంత కాలం, అబద్ధం మరియు అతి తెలివితో ముందుకు సాగాలని చూసినంత కాలం కూడా మీకు మీరే సమస్యల కుప్పను పేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక ఇతరుల మీద ఆధారపడడం పూర్తిగా వదిలేయండి. 24 గంటల్లో ముఖ్యంగా ఆడంబరాల ప్రపంచానికి దూరంగా ఉండండి. సత్యం మరియు వాస్తవికతపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీలో ఒక మంచి మనిషి దాగి ఉన్నాడు. మీలో అపారమైన సామర్థ్యం, గొప్ప దృష్టి ఉన్నాయి. మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. కానీ చాలా సార్లు మీరు ఇతరుల కథలను చూసి ఆగిపోతారు. ఈ వ్యక్తి చాలా శ్రమించాడు, చాలా పోరాడాడు, కానీ అతనికి విజయం దక్కలేదు, కాబట్టి నాకు అలాగే జరుగుతుందేమో అని. ఇలాంటి ప్రతికూల ఆలోచనలే మీ ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి, గోడల అడ్డు నిలుస్తాయి. కాబట్టి ఇలాంటి మాటలకు భయపడకండి. వాటిని చూసి ఆగిపోకండి. శ్రమపై దృష్టి పెట్టండి, పరిశ్రమపై నమ్మకం ఉంచండి. ఎంత నిజాయితీగా ప్రయత్నిస్తే అంతటి సుఖం మరియు తృప్తి మీ జీవితంలో వస్తాయి. అలాగే స్నేహితులారా, మీ దినచర్యలో కూడా చిన్నపాటి మార్పులు తీసుకురావడం చాలా ముఖ్యం. ఉదయం త్వరగా లేవండి, భగవంతుడి నామాన్ని స్మరించండి, కొంచెం యోగా లేదా వ్యాయామం చేయండి మరియు ప్రతిరోజు గుడికి వెళ్లే అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో శాంతి, స్థిరత్వం మరియు ప్రశాంతత పెరుగుతాయి. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి మరియు ఇప్పటి వరకు మిమ్మల్ని చుట్టుముట్టిన దుఃఖాలు, ఇబ్బందుల నుండి నెమ్మదిగా విముక్తి లభిస్తుంది. కాబట్టి మీ మనసులో ప్రతికూలత అనగా నెగటివ్ కు చోటివ్వకండి. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. నిజాయితీగా ప్రయత్నించండి. కోరుకున్న ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఇక ఇప్పుడు మీ వినాశనాన్ని కోరుతూ దాగి ఉన్న శత్రువు గురించి కూడా తెలుసుకుందాం. అసలు ఈ శత్రువును గుర్తించడం ఎలా, వారి నుండి తప్పించుకోవడం ఎలా? జాగ్రత్తగా వినండి. శత్రువు ఎప్పుడు మీపై శ్రద్ధ ఉన్నట్లు ముఖం మీదే నటించడు. ఎప్పుడు వెనక నుండి దెబ్బతీస్తాడు. మీ జీవితానికి నష్టం కలిగించడానికి వెన్నుపోటు పొడుస్తాడు. కాబట్టి మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలను ఎవరితోనూ పంచుకునే అలవాటు వదిలేయండి. మీ జీవితంలోకి ఏదైనా పెద్ద లేదా రహస్య విషయాన్ని ఎవ్వరికి చెప్పకండి. లేదంటే అదే వ్యక్తి మీ మాటలను ఇటు అటు చేరవేస్తాడు. అవతలి వ్యక్తి మీ వాడని, మీ మేలు కోరుకుంటున్నాడని మీరు అనుకొని భావోద్వేగంతో మీ జీవిత రహస్యాలన్నీ కూడా చెప్పేస్తారు. కానీ నిజం తెలిసినప్పుడు మీరు కళ్ళు మూసుకొని నమ్మిన వ్యక్తి లోపల మీ విరోధి అని మీకు అర్థమవుతుంది. కాబట్టి ఏ విషయాన్ని అనవసరంగా అందరికీ చెప్పకండి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా, గోప్యంగా తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి, లేదంటే భారీ నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. అలాగే రాబోయే 24 గంటలు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మనసు విప్పి మాట్లాడండి. దీనివల్ల మీ మనసు తేలికవుతుంది మరియు మీ జీవితంలో నిరంతరం పెరుగుతున్న ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుతాయి. మీరు మీ వారి దగ్గర మనసు విప్పి మాట్లాడితే మీ జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి. మీ జీవితంలో వస్తున్న తుఫాన్లు, కష్టాలు అన్ని నిజమైన వ్యక్తులతో మాట్లాడడం వల్ల తగ్గుతాయి. కానీ ఈ రోజుల్లో మనుషులు తమ కుటుంబానికే దూరం అవుతున్నారు. అపరిచితులను నమ్మి రహస్యాలు చెప్తూ శత్రువులను పెంచుకుంటున్నారు. కాబట్టి దేనికి ఆడంబరాలు ప్రదర్శించకండి. ఇది మీరు చేసిన అతిపెద్ద తప్పు. ఇది మీకు తెలుసు, మాకు కూడా తెలుసు. గత కొన్నేళ్లుగా మీకు వచ్చిన కష్టాలకు కారణం మీ విషయాలను అనవసరంగా అందరికి చెప్పడమే. అప్పుడే మీ శత్రువులు మీ సంతోషాలను పాడు చేయడానికి ప్రయత్నించారు. అవును స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో కూడా మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ధనం సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఒకవేళ చాలా కాలంగా డబ్బు ఇరుక్కుపోయి ఉంటే ఆ సమస్య తీరిపోతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, 24 గంటల్లో ఎవరికి అప్పు ఇవ్వకండి. కొందరు మంచి మాటలతో అప్పు అడగవచ్చు, కానీ భావోద్వేగాలకు లోనే డబ్బు ఇవ్వకండి. పెట్టుబడుల విషయాల్లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే చేయవచ్చు. అది మీకు పెద్ద లాభాలను ఇస్తుంది. మీ ఏళ్ల తరబడి శ్రమ ఇప్పుడు ఫలిస్తుంది. మీకు దక్కని సంతోషాలు ఇప్పుడు మీ వైపు వస్తాయి. కానీ ఎవరైనా మీ మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంటే వారికి దూరంగా ఉండండి. మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలే మంచి విషయాలను దూరం చేస్తాయి. రేపు ఏదైనా తప్పు జరుగుతుందేమో, భవిష్యత్తులో కష్టం వస్తే ఏంటి అని మీరు ఇతరులతో పోల్చుకుంటారు. పక్కింటి వారికి పెద్ద కారు ఉందని,
ఉందని, బంధువులకు పెద్ద ఇల్లు ఉందని, ఫలానా వారు సంతోషంగా ఉన్నారని పోల్చుకోవడం మానేయండి. ఆడంబరాలు వదిలేయండి. మీ దగ్గర ఉన్న దానితో సంతోషాన్ని వెతుక్కోండి. వేరే వాళ్ళ ప్లేట్ లో ఏముందో చూస్తే ఎప్పుడు అదే బాగుంటుంది. మీ దగ్గర ఉన్నది తక్కువ అనిపిస్తుంది. ఆనందంగా ఉండడం నేర్చుకోండి. ఎందుకంటే చాలా మంది మీ ప్రస్తుత జీవితం కోసం కూడా తప్పిస్తున్నారు. ఈ మాట మీ మనసుకు తాకిందని ఆశిస్తున్నాను. ఈ 24 గంటల నుండి గ్రహాల స్థితి మారుతుంది. శని మరియు గురువు కలయిక వల్ల మీ ఆలోచన విధానం, మానసిక శాంతి ప్రభావితం కావచ్చు. ఈ సమయం ప్రతికూల శక్తులు కూడా చురుకుగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఏదైనా విలువైన వస్తువు పోవచ్చు లేదా విరిగిపోవచ్చు. అకస్మాత్తుగా చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం వద్దు. మరియు మీ చిన్న తప్పు వల్ల లేదా తప్పు నిర్ణయం వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఎక్కడైనా డబ్బు పెట్టే ముందు ఆలోచించి పెట్టండి. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో, నమ్ముతున్నారో వారే మిమ్మల్ని నొప్పించవచ్చు. ఎవరు నిజమైన వారు, ఎవరు వేషధారులో గుర్తించండి. మరియు రాత్రి 2 నుండి 5 గంటల మధ్య అకస్మాత్తుగా నిద్ర మెలకువ వచ్చి చెమటలు పడితే భయపడకండి. అది మీ కులదైవం ఇస్తున్న సంకేతం. ఆ సమయంలో మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రోజున ఈ చిన్న పనులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీరు పోసి 3 ప్రదక్షిణలు చేయండి. దీని వల్ల ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సాయంత్రం వేళ మీ ఇంటి పూజా గదిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. దీపం కుందులు కింద కొన్ని బియ్యం గింజలు అనగా అక్షింతలు ఉంచడం చాలా శుభప్రదం. ఈ రోజు ప్రశాంతంగా కూర్చొని 11 సార్లు ఈ మంత్రాన్ని తలుచుకోండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ. ఈ పరిహారాలు చేసేటప్పుడు మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా భక్తితో మరియు నాకంతా మంచే జరుగుతుంది అనే నమ్మకంతో చేయండి. నమ్మకమే అన్నిటికంటే పెద్ద పరిహారం. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.